రామ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం దహీ పకోడా కడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పకోడా తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, వంట సోడా చిటికెడు, పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె తగినంత. ముందుగా మనం ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి, 3 స్పూన్ల పెరుగు, వేసి కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, వంట సోడా, వాము, వేసి తగినంత నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. దీనిని ఇలా 5 నిమిషాల పాటు ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవటం వల్ల పకోడాలు మృదువుగా ఉంటాయి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ముందుగా మనం ఒక గిన్నెలో నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కాక కలిపి పెట్టుకున్న పకోడా పిండిని చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. వాటిని దోరగా వేయించుకొని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కడీ తయారు చేసుకుందాం. కడీ తయారీకి కావలసిన పదార్థాలు: పుల్లటి పెరుగు 1 కప్పు, శనగపిండి 4 టేబుల్ స్పూన్స్, ఆనియన్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం పేస్ట్ 1 స్పూను, పసుపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర. ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్పు పుల్లటి పెరుగు, శనగపిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్ పేస్ట్, అల్లం పేస్ట్, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్,
పసుపు, ఉప్పు, వేసుకొని కలుపుకోవాలి. దీనిలో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మజ్జిగ కవ్వంతో చిలుక్కోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని మరో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని ఒక పొంగు వచ్చేదాకా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చాక స్టవ్ని సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పకోడాలను యాడ్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు పోపు తయారీకి ఒక బాండీలో తగినంత నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కాక తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఈ తాలింపును కడీకి యాడ్ చేసుకోవాలి. ఈ కడీని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో కమ్మనైన దహీ పకోడా కడీ రెడీ. దీన్ని వైట్ రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.